నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారుతుంది. వరుసగా సిట్ అయితే మాత్రం ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారికి నోటీసులు పంపడం, అలాగే సాక్షిగా కూడా కొందరికి అనుమానంగా ఉన్న వారికి, అలాగే వివరాలను బట్టి కూడా చాలా మంది కూడా నోటీసులు పంపి వాళ్ళ దగ్గర నుండి కూడా కొంత డేటా కూడా సేకరిస్తుంది. లేటెస్ట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శ్రీరామ్ రెడ్డికి అయితే మాత్రం సిట్ నోటీసులు పంపించింది. సోమవారం అయితే మాత్రం బషీరాబాగ్ ఏదైతే బషీర్బాగ్ ఉందో పాత సిపి కమిషనరేట్ ఆఫీస్ లో మాత్రం విచారణ కొనసాగుతుంది. సో ఆయనకు నోటీసులు ఇవ్వడంతో ఈ అంశం పైన కూడా పెద్దగా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే స్వయాన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే శ్రీరామ్ రెడ్డి కూడా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అదే సందర్భంలో కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఆయన బాధ్యత కూడా స్వీకరిస్తున్నారు. శ్రీరామ్ రెడ్డి టు రేవంత్ రెడ్డికి, అలాగే ఈ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు సోదరుడైన తిరుపతి రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. ఇదే సందర్భంలో ఆయనకు నోటీసులు రావడంతో ఒక్కసారిగా ఈ అంశాన్ని కూడా అత్యంత ప్రాధాన్యత కూడా పెరిగినట్టయింది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి యొక్క కదలికలు, ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు, ఎవరితో మాట్లాడుతున్నారు, అలాగే వ్యూహాలు తెలుసుకునే కోణంలో శ్రీరామ్ రెడ్డిది కూడా ఆయన సంబంధించిన వివరాలను అలాగే ట్యాప్ చేసినట్టయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఇటు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరెవరితో ఆయన యొక్క సంబంధాలు ఉన్నాయో, ఆయన దగ్గర వ్యక్తులు ఎవరో ఆ దగ్గర వ్యక్తులకు సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏమేమి ఆర్థిక సంబంధించిన సమస్యలు కూడా చేస్తున్నారు, రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే క్రమంలో మాత్రం శ్రీరామ్ రెడ్డి సంబంధించిన ఫోన్ ట్యాప్ అయినట్టయితే మాత్రం తెలుస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో త్వరలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ఇటు తిరుపతి రెడ్డికి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి కావడంతో ఆయనకు నోటీసులు రావడం, అలాగే సాక్షిగా ఆయన దగ్గర వివరాలు కూడా సేకరించడంతో ఇటు సేకరించే క్రమంలో ఇటు నోటీసులు రావడంతో అధికారులు ఇటు సిట్ విచారణ ఇవ్వడంతో సో అందరూ కూడా ఈ అంశం పైన కూడా ఈ చర్చ జరుగుతుంది. మరి చూడాలి, మరి శ్రీరామ్ రెడ్డి నుండి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు, మరి ఆ సమయం ఎలాంటి సమాచారంలో భాగంగా ఏమేమి వివరాలు సేకరిస్తారనేది మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం సస్పెన్స్ గా ఉన్నప్పటికీ సో ఆ గతంలో ఆయన ఫోన్ ట్యాప్ అయిన సందర్భంలో మాత్రం కొంత వివరాలు అయితే మాత్రం ఆయన సంబంధించిన ఎవరితో మాట్లాడారో, అలాగే మీ ఫోన్ ట్యాప్ అయింది, ఈ క్రమంలో ఈ ట్యాప్ అయింది మీకు తెలుసా లేదా, అలాగే మీరు ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు ట్యాప్ అయిందనే అంశాన్ని కూడా అధికారులు అడిగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో గత బీఆర్ఎస్ హయాంలో మాత్రం పెద్ద ఎత్తున ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు అయితే మాత్రం కీలక వ్యక్తులకు సంబంధించిన వివరాలను సేకరించే క్రమంలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ ను మాత్రం చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కేసును సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగా సిట్ ను మాత్రం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే మాత్రం ఒక్కొక్కరిగా చాలా ఆలస్యం అవుతున్నప్పటి విచారణ కానీ మాత్రం దశల వారీగా నోటీసులు ఇస్తూ ఈ అంశాన్ని అయితే మాత్రం కొనసాగిస్తుంది. అందులో భాగంగా తాజాగా అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన శ్రీరామ్ రెడ్డికి లేటెస్ట్ గా అయితే నోటీసులు ఇచ్చాయి. చూడాలి ఈ యొక్క విచారణలో ఏమేమి తేలబోతుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి, అలాగే ఈ విచారణ మరి పూర్తయితే ఎవరు దీంట్లో బాధ్యులు కాబోతున్నారు, అధికారుల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే అప్పట్లో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకులకు కూడా పాత్ర ఉండబోతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరైన వ్యక్తి శ్రీరామ్ రెడ్డికి ఇక లేటెస్ట్ గా నోటీసులు రావడం, ప్రజెంట్ అయితే మాత్రం విచారణ కొనసాగుతుండడంతో ఏం జరగబోతుంది, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెక్స్ట్ ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి అనే దానిపైన మాత్రం ప్రాధాన్యత పెరిగిపోయింది. మరి చూడాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో అని.